శబరిమలకి అభయ స్వరూపాయ నమః. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాం. గుంటూరు నుంచి మనకి డైరెక్ట్ గా ట్రైన్స్ ఉండవు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కంపల్సరీగా విజయవాడ వెళ్లాల్సిందే. అందుకే ముందుగా గుంటూరు బస్ స్టాండ్ నుంచి విజయవాడ బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోయాం. విజయవాడ బస్ స్టాండ్ బయటికి రాగానే మనకి బయట కొన్ని ఆటోలు ఉంటాయి. ఒక పర్సన్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెడతారు. ఫ్రెండ్స్, మనం బుక్ చేసిన ట్రైన్ 6 అవర్స్ లేట్. పక్కనే ఉన్న రిజర్వేషన్ ఆఫీస్ కి వెళ్ళాము. ఒక చిన్న ఫామ్ ఫిల్అప్ చేసి ఇంకో టికెట్ అయితే తీసుకున్నాం. ఈ టికెట్ వచ్చేసరికి విజయవాడ నుంచి చెన్నై. ఇక చెన్నై నుంచి కేరళ కొట్టాయం స్టేషన్ కి ఆల్రెడీ టికెట్ బుక్ చేసాం. అసలు ఒకటి చెన్నై వెళ్ళిపోతే చాలు. యాక్చువల్ గా మనం విజయవాడ నుంచి చెన్నైకి ఒక ట్రైన్, చెన్నై నుంచి కొట్టాయంకి ఒక ట్రైన్ బుక్ చేసాం. 2 ట్రైన్లకి మధ్యలో మనకి గంటన్నర ఖాళీ టైం దొరికింది. కానీ విజయవాడలో మనం ఎక్కాల్సిన ట్రైన్ 6 గంటలు లేట్ అంట. అప్పుడు ఒక ట్రైన్ కోసం చూసుకుంటే ఇంకో ట్రైన్ మిస్ అయిపోయింది. అందుకే బుకింగ్ చేసిన టికెట్లు క్యాన్సిల్ చేసి మరి వేరే టికెట్ తీసుకొని ఎలాగోలా చెన్నై వచ్చాం. ఇప్పుడు వచ్చిన ట్రైన్ మాత్రం కరెక్ట్ టైం కి తీసుకొచ్చింది. చెన్నై రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగుంది. మన ట్రైన్ రావడానికి ఇంకా 1 అవర్ టైం ఉంది. ఈ లోపల కొంచెం సరదాగా స్టేషన్ మొత్తం తిరిగాము. పనిలో పని ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ ఫుడ్ తినేయండి. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇది వచ్చేసరికి కొల్లాం ఎక్స్ప్రెస్. చెన్నై నుంచి నైట్ 12 కి అయితే స్టార్ట్ అయింది. ఇక రేపు మార్నింగ్ 2 గంటలకి కేరళ అయితే రీచ్ అయిపోతాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఎక్కడ చూసినా గానీ అయ్యప్ప స్వాములే. ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వాములు ఎక్కువగా మాల వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనం రాత్రి 12 గంటలకి ట్రైన్ ఎక్కాము. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి ఒకసారి లొకేషన్ చూడండి. అంటే చెన్నై నుంచి 12 గంటల్లో మనం కేరళ వచ్చాం. ఇక కేరళ అంటే మీ అందరికి తెలుసుగా, కేరళని గాడ్స్ కంట్రీ అంటారు. ఎందుకంటారో ఒకసారి ఇప్పుడు మీరే చూడండి. ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ మరెక్కడా చూడలేము. ట్రైన్ జర్నీ మాత్రం కేరళలో చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం కొట్టాయం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కేరళ స్టేటే కాదు, కేరళ రైల్వే స్టేషన్స్ కూడా భలే ఉంటాయి. కానీ చాలా మంది ఫస్ట్ టైం వస్తే చాలా టెన్షన్ పడతా ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండే భయం లాంగ్వేజ్. కానీ అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టేషన్ బయటికి రాగానే మీకు రెడీగా బస్సు ఉంటది. ఒక్కసారి ఆ బస్సు ఎక్కామంటే డైరెక్ట్ గా పంబా వెళ్ళిపోవచ్చు. కానీ చాలా మంది గ్రూపులుగానే వస్తున్నారులే. ప్రతి గ్రూప్ లో 2-3 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఒకవేళ మీరు కనుక ఒక 10-15 మంది వచ్చారనుకోండి, ట్రావెల్స్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ కార్లు అది ఇది బదులు బస్ జర్నీ చాలా బెటర్. ప్రశాంతంగా బస్ ఎక్కి కూర్చుంటే జర్నీ సాఫీగా సాగిపోయింది. ఎందుకంటే కేరళ రోడ్లు చాలా చిన్నవి. మన డ్రైవర్లు డ్రైవింగ్ వేరు, ఇక్కడ కేరళ డ్రైవింగ్ చాలా వేరుగా ఉంటది. ఫ్రెండ్స్, ఈ కొట్టాయం స్టేషన్ దగ్గర నుంచి పంబా శబరిమలకి నాన్ స్టాప్ బస్సులు ఉంటూనే ఉంటాయి. ఈ కొట్టాయం ఊరు కూడా చిన్నదేం కాదు, చాలా పెద్దది. మీరు కూడా కొంచెం కేరళ చూసినట్టుంటది. కొంచెం చూస్తా ఉండండి, వీడియో స్కిప్ చేయవద్దు. ఇంకోటి ఏంటంటే కేరళలో బస్ ఛార్జెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. కొట్టాయం నుంచి ఫస్ట్ ఇరిమేలి వెళ్ళాలి. మనం ఇద్దరు కలిపి ఎంత తీసుకున్నాడు? 188 రూపీస్. చూసారా, 50 కిలోమీటర్లకి 188 అంటే ఒక పర్సన్ కి 94 రూపీస్ పడింది. చూసారా కేరళ ఎలా ఉందో. చిన్న రోడ్లు, పెద్ద బిల్డింగ్లు అన్ని ఇరుకిరుగ్గా ఉంటాయి. కానీ లొకేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయి అంటే అసలు మాటల్లో చెప్పలేం. ఇక్కడ క్లైమేట్ వెదర్ కూడా ఎప్పుడు చల్లగా కూల్ గా ఉంటది. ఇక్కడ మన దగ్గర వేసినట్టు పత్తి, మిరప, పొగాకు ఇలాంటి పంటలు కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్టేట్స్ అంటారు. అంటే దగ్గర ఒక ఇల్లు 10 సెంట్లు, ఎకరన్నర పొలంలో ఉంటది. ఇక ఎవరింట్లో వాళ్ళు ఓనుగా కొబ్బరి చెట్లని, అరటి చెట్లని, చాలా రకరకాల తోటలు వేస్తారు. మీకేంటంటే బస్సులో వెళ్తున్నప్పుడు ఎక్కువగా రోడ్డు పక్కన రబ్బర్ తోటలు, రబ్బర్ ఉంటది. ఇంకోటి బాగా ఎక్కువ కనిపించేది ఏంటంటే పైనాపిల్ తోటలు. అవి అయితే ఫుల్ గా ఉంటాయి. చూడండి బస్ జర్నీ ఎంత బాగుందో. అసలు ఆ రోడ్లు చూడండి, బస్సులు మామూలుగా లేదు. అసలు స్వాములు అందరూ కూడా బస్ జర్నీ సరదాగా ఎంజాయ్ చేసుకుంటా, లొకేషన్స్ చూసుకుంటా వెళ్తారు. వీళ్ళు డ్రైవర్లు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. అసలు రోడ్లు చిన్నగా ఇరుకిరుగ్గా ఉంటేనే ఎంత నాలెడ్జ్, ఎంత ఫాస్ట్ గా తోలుతున్నారు. అదే మన రోడ్లలో డ్రైవింగ్ ఇస్తే మామూలుగా ఉండదు. ఇంకా ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఒకటే కారణం. ఇప్పుడు నేను కెమెరా డైరెక్ట్ గా గుడి దగ్గర ఆన్ చేయొచ్చు. కానీ ఒకసారి చూడండి, ఈ తోటలు చూడండి, ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయో. అనుకున్న వెంటనే మళ్ళీ రాలేం కదా, ఎక్కడో కొట్టాయం. చూసారా ఎంతో సేపు పట్టలేదు, మాటలో పడి అప్పుడే ఇరిమేలి వచ్చేసాము. ఇరిమేలి ఊర్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ వచ్చేది ఓవర్ స్వామి మసీదు. ఓవర్ కాదులేండి, వావర్ స్వామి మసీదు. పాపం మన స్వాములు ఎంత మంది చెప్తున్నారు, ఆయనకి మనకి సంబంధం లేదు, మసీదులోకి వెళ్ళమాకండి, అవన్నీ సమాధులు, అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ఏంటంటే రోజు యూట్యూబ్ లో అదే చూస్తున్నా. చూడండి స్వాములు ఎలా వెళ్తున్నారు లోపలికి.
అయ్యప్ప స్వాములందరూ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆ వీధులు మొత్తం తిరుగుతూ ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి మనం కొట్టయం నుంచి శబరిమల పంబ వెళ్తున్నప్పుడు దారిలో ఉంటుంది ఊరు ఇరిమేలి. ఇక్కడికి 2-3 సార్లు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పంబ వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం ఇరిమేలి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకొని ఇక్కడే మళ్ళీ పంబా బస్సులు ఆగుతాయి. మొత్తం కొట్టాయం నుంచి ఇరిమేలి వచ్చాం కదా. ఇరిమేలి దగ్గరకు వచ్చేసరికి ఎంత అంటే మనకి 1.5 గంట ఉంటుంది జర్నీ. మొత్తం వచ్చేసరికి మొత్తం 50 కిలోమీటర్లు. మనిషికి వచ్చేసరికి 94 రూపీస్ తీసుకుంటారు. మొత్తం ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు తప్పితే వేరే స్టేట్ వాళ్ళు ఎవరు కనిపించట్లా. అంటే తెలుగు వాళ్ళు అంతమంది మాలు వేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఇరిమేలి దగ్గర నుంచి ఏంటంటే మేము ఇక్కడ ధర్మస్థ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి టికెట్లు ఇస్తారు మనకి. శబరిమల దర్శనం టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి టికెట్లు ఇస్తే తీసుకుంటాం, లేదంటే పంబా దగ్గర కూడా టికెట్లు ఇస్తారు, దర్శనం టికెట్లు. అక్కడ కానీ ఎక్కడో చోట టికెట్లు ట్రై చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు పోయి ఎవరినన్నా అడుగు, ప్రతి 10 మందిలో 8 మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. మన సబ్స్క్రైబర్ అన్న భీమవరం నుంచి వస్తున్నారంట. భీమవరం దగ్గర గణపవరం 10 మంది వచ్చారా? గాయస్, నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది సార్. టెంపుల్ వచ్చేసరికి టెంపుల్ పేరు ధర్మశాస్త్ర, ఇరిమేలిలో ఉంటుంది. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు చిన్న ఆశ్రమం ఆడుతుంటుంది చూడండి, సేవా సమాజం. ఓకే, ఇక్కడే సేవా సంఘం, అయ్యప్పల యొక్క అందరికీ సేవా సంఘం. సో గుడి దగ్గరకు వచ్చినప్పుడు గుడి లోపల భోజనం పెడతారు, గుడి వెనకాల కూడా భోజనం పెడతారు. మధ్యాహ్నం పూట 12-1 ఆ టైంకి వస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ధర్మశాస్త్ర టెంపుల్ వచ్చేసరికి ఇదే. ఈ గుడి గురించి మీకు ఫుల్ వీడియో చేసినప్పుడు అన్ని క్లారిటీగా చెప్తాను. ఇరిమేలి వచ్చిన అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడే స్నానం చేసి దేవుని దర్శించుకుంటారు. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇరిమేలిలో ఉన్నాము. ఇరిమేలి నుంచి మనం డైరెక్ట్ గా పంబాకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న ప్లేస్ వచ్చేసరికి బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఇరిమేలిలో ఏంటంటే మనం అయ్యప్ప స్వామి దర్శనం టికెట్లు ఇస్తారనుకుని ఆగాము, కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. 2 చోట్ల ఇస్తారంట. ఒకటి వచ్చేసరికి నీలకల్లు, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పంబా దగ్గర టికెట్లు ఇస్తున్నారు. సో మనం డైరెక్ట్ గా పంబా దగ్గరికి వెళ్ళిపోదాము, ఎందుకంటే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. బస్సులు అయితే 24 అవర్స్ రెడీగానే ఉంటాయి. ఇరిమేలి నుంచి పంబాకి బస్సులు ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ మన తెలుగు వాళ్ళే ఉంటారు, ప్రాబ్లం లేదు. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు అడగొచ్చు మీరు. ఇదిగోండి బస్సులు వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు కొట్టయం నుంచి ఇరిమేలి వచ్చాము, ఇరిమేలి నుంచి పంబా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి పంబా మొత్తం మీద నాకు తెలిసి ఒక 48 కిలోమీటర్లు ఉంటుంది అంతే. టికెట్ ఒక 100 రూపాయలు తీసుకుంటారు ఇక్కడికి కూడా. అది బస్సులు మొత్తం ఇంతే. ఇంకా ఫ్రెండ్స్, పంబా నుంచి కొత్త స్వాములు అయితే బస్సు ఎక్కారు. ఇరిమేలిలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని అన్ని తిరిగి సరదాగా పంబా వెళ్ళిపోతారు. ఈ ఇరిమేలిలో ఉన్న కొన్ని దేవాలయాలు కట్టించింది అయ్యప్ప స్వామి వాళ్ళ నాన్నగారే. అందులో చాలా ముఖ్యమైనది ఈ ధర్మశాస్త్ర టెంపుల్. చూడండి ఎట్లా ఉందో టెంపుల్. ఈ గుడి పక్కనే మీకు ఎటు చూసినా గానీ రూమ్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఫుడ్, టాయిలెట్స్, తర్వాత బస్సులు, కార్లు పార్కింగ్ ఏరియాస్, ఇలా ప్రతి ఒక్కటి మీకు అందుబాటులోనే ఉంటాయి. 4:20కి మేమైతే ఇరుమేలి నుంచి బయలుదేరాం. ఇరుమేలి నుంచి పంబాకి బస్ డ్రైవింగ్ అయితే రోడ్ జర్నీ, ఘాట్ రోడ్ అన్ని చాలా పెద్ద పెద్ద కొండలు, ఏరియా చాలా బాగుంటది. ఇంకోటి ఏంటంటే కేరళలో హౌసెస్ చాలా బాగుంటాయి అని చెప్పా కదా. మీరు శబరిమల వెళ్ళేటప్పుడు ఇరుమేలి నుంచి పంబా దాకా చాలా వరకు విండో సీట్ పక్కన కూర్చోండి. ఇక్కడ నుంచి మనకి పంబా మొత్తం 48 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర దగ్గర 2 గంటల టైం పడుతుంది. టికెట్ వచ్చేసరికి 228 తీసుకున్నాడు ఇద్దరికి కలిపి. అంటే ఒక్కొక్కరికి 114 రూపాయలు పడింది. అసలు మొత్తం అడవి ఎలా ఉంటుందంటే దారిలో ఏనుగులు, యానిమల్స్ ఎక్కడైనా మనకు కనపడచ్చు. కేరళలోనే చాలా పెద్ద ఫారెస్ట్ లోకి మనం అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా వరకు అయ్యప్ప స్వాములు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ వెహికల్ పెట్టుకొని వస్తున్నారు.
ఎందుకంటే ఓన్ వెహికల్ రావడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్ వెహికల్ అనుకోండి, సొంత బండి పెట్టుకుని వస్తుంటే ఎక్కడైనా ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. వెంటనే బండి ఆపుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి స్నానాలు చేసి వెళ్ళవచ్చు. డ్రైవర్లు కంపల్సరీ ఏదో హోటల్ దగ్గర బండి ఆపుతారు. ఎందుకంటే డ్రైవర్లకి హోటల్ వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఇది. ఫ్రెండ్స్, కాస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఒక్కసారి బండి దిగి హోటల్లోకి వెళ్ళామంటే 100 రూపాయల బిల్లు ఈజీగా అవుద్ది ఒక పర్సన్ కి. మేము తినేసి కొంచెం ముందుకు రాగానే మాకు ఒక ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే నిలక్కలు పంబా ఫారెస్ట్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే వేరే పెద్ద ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడికి ఏనుగులు నాన్ స్టాప్ ఎప్పుడు వస్తా ఉంటాయి. మీరు చూసిన ఈ ఏరియా మొత్తం కూడా కొంచెం డేంజర్ ప్లేస్ అనమాట. పోలీసులు ఎప్పుడు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. అసలు ఇరిమేల్ నుంచి పంబాకి 48 కిలోమీటర్లే. కానీ మొత్తం కూడా డీప్ ఫారెస్ట్, ఘాట్ రోడ్లు, అవి కూడా చిన్న చిన్న రోడ్లు. తర్వాత వెహికల్స్ అయితే నాన్ స్టాప్ వస్తున్నాయి పోతున్నాయి. అందువల్ల కొంచెం స్లోగా వెళ్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఓన్ వెహికల్. మీ డ్రైవర్ కొంచెం టైర్డ్ అయ్యాడు అనిపించిందంటే బండి సైడ్ కాపీ రెస్ట్ తీసుకోమనండి. ఫ్రెండ్స్, మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి నిలక్కల్ అంటారు. ఎవరైతే ఓన్ వెహికల్ సొంత బండ్లు పెట్టుకుని వస్తారో ప్రతి ఒక్కరిని ఈ నిలక్కల్ ఊర్లో ఆపేస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఇరుమేలి నుంచి పమ్మ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో వస్తుంది. ఈ నిలక్కల్ దగ్గర ఏనుగులు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి ఎవరో ఒకరిని దాడి చేస్తా ఉంటాయి. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. లొకేషన్స్ కూడా మామూలుగా ఉండవు ఇక్కడ. అసలు చూసారా ఏరియా ఎంత బాగుందో. లోపలికి వెళ్ళాలి. ఈ ఆర్చి లోపల నుంచి వెళ్తే మనకి నిలక్కల్ వస్తుంది. ఆ నిలక్కల్లో కూడా మనకి అయ్యప్ప స్వామి దర్శనం టికెట్లు ఇస్తారు. ఎవరైతే ఆన్లైన్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదో వాళ్ళు ఈ నిలక్కల్లో టికెట్ తీసుకోవచ్చు ఆగి, లేదంటేనేమో డైరెక్ట్ గా పంబా దగ్గర తీసుకోవచ్చు. ఈ దారిలో మనకి మొత్తం 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఈ పెట్రోల్ బంక్ వచ్చేసరికి నిలక్కల్ దగ్గరే ఉంటుంది. ఇంకో పెట్రోల్ బంక్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా పంబా దగ్గర ఉంటది. అంటే ఎవరైనా సొంత బండ్లు పెట్టుకుని వస్తారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ మ్యాటర్ మొత్తం చెప్తున్నాను. ఎంత పెద్ద ఫారెస్ట్ ఏరియా అయినా గానీ మీ మొబైల్స్ లో సిగ్నల్స్ ఉంటాయి. ఫోన్ పే, గూగుల్ పే అన్ని యాక్సెప్ట్ ఇక్కడ. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఏటీఎం సెంటర్స్ ఇరిమేలిలో ఉంటాయి, తర్వాత నిలక్కల్లో ఉంటాయి, పంబా దగ్గర ఉంటాయి, పైన కొండ మీద శబరిమలలో కూడా ఏటీఎం సెంటర్స్ చాలా ఉంటాయి. ఏటీఎం కార్డు మీ దగ్గర ఉంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం పంబా రీచ్ అయిపోయాము. నిలక్కల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. సొంత బండ్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా నిలక్కల్లో బండ్లు పార్కింగ్ చేసేసి ఈ గవర్నమెంట్ బస్సులోనే ఇక్కడ దాకా రావాలి. వేరే ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ కార్లు ఏది కూడా ఇక్కడ దాకా రానివ్వరు. ప్రతి ఒక్క ప్రైవేట్ వెహికల్ ని నిలక్కల్లోనే ఆపేస్తారు. అక్కడే పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటది. అక్కడ నుంచి బస్సు ఎక్కితే ఒక 30 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. తీసుకొచ్చి పంబాలో వదిలిపెడతారు. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి పంబా పక్కనే వాకింగ్ డిస్టెన్స్. ఒక 10 నిమిషాలు నడిచామంటే ఇదిగోండి పంబా వచ్చేసాం. 2 గంటల నుంచి నేను ఈ సీన్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను. మొత్తానికి ఫైనల్ గా అయితే వచ్చేసా. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. అయ్యప్ప స్వాములందరూ ఇక్కడే ఫోటోలు తీసుకుంటారు. మొత్తానికి రీచ్ అయిపోయాం. గాయస్, మొత్తానికి అయితే పంబా రీచ్ అయిపోయాము. ఎక్కడ నుంచి? ఎరిమేలి నుంచి. దగ్గర గంటన్నర జర్నీ పట్టింది. అందరూ డబ్బులు తీసుకుంది. 115 రూపాయలు తీసుకున్నాడు. గంటన్నర కాదు, 2 గంటల పైనే పట్టింది. ఇదిగో ఇదే బస్సులో వచ్చాం మనం. బస్సు డ్రైవింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. గాయస్, పంపా అయితే రీచ్ అయిపోయాము. టైం చూపిరా ఒకసారి. టైం వచ్చేసరికి 6 అయింది. మనం 4 బయలుదేరాము. 2 గంటలు వచ్చేసాము. ఈ టైంలో రావడం ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. చాలా మంది ఫుల్ గా ఉన్నారు స్వాములు అని చెప్పారు కదా, కానీ స్వాములు మీరు అనుకున్నంత ఫుల్ గా అయితే లేరు. చూడండి ఎట్లా ఉందా. ఎంత వెదర్ లో చూసారా, మొత్తం కూడా మంచు పడుతుంది, చీకటి పడిపోయింది. స్వాములు అందరూ ఫుల్ గా స్నానాలు చేస్తా ఉన్నారు. ప్రజెంట్ స్వాములు అయితే పంబాలో ఇలా ఉంది సిచ్యువేషన్ వచ్చేసరికి.
దీంట్లో 80% నాకు తెలిసి 100కి 80% తెలుగోళ్ళే ఉంటారు. 100కు 100% చేయొచ్చు, కానీ 80% తెలుగోళ్ళే. ఇదిగోండి ఇటు పక్క కూడా ఇద్దరికి షీరో షాట్ తీసుకో. స్వాములు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. సో ఒక్కోసారి ఒకేసారి రావడం వల్ల ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. ఇది వచ్చేసరికి షెల్టర్ షెడ్. రెస్ట్ తీసుకోవాలనుకుంటే కాసేపు ఇక్కడ తీసుకోవచ్చు. ఆ టాయిలెట్స్ వచ్చేసరికి అదిగోండి ఆ చివరి టాయిలెట్లు. ఇవి వచ్చేసరికి ఏమన్నా షార్ట్స్ కానీ, కండవాలు కానీ, కర్చీఫ్స్ కానీ, దేవుడి పటాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇటు పక్క వచ్చేసరికి ఫుడ్ హోటల్, ఏమన్నా తినాలనుకున్నా కానీ తాగాలనుకున్నా కానీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా కూడా పంపా నది పక్కన. సబ్బులు, షాంపులు, బ్రష్లు, దువ్వాన్లు, టోపీలు. అరే గోపి, చెవులకు పెట్టుకున్నాయి కావాలంటే చెప్పురా తీసుకుంటా. భయా హౌ మచ్? 60. 60 అంట. ఇది ఈ తలగబెట్టినది 100. అండర్వేర్లు కూడా ఉన్నాయి, కండవాలు ఉన్నాయి. ఇదిగో చిన్నపిల్లలకైతే చెవులు పెట్టినాయి. అబ్బో అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాగులు ఉన్నాయి. ఒరే గోపి ఏదో ఒకటి తీసుకుని వేసుకోరా. ఇదిగో టాయిలెట్లు ఎక్కడ పట్టినా ఉన్నాయి. ఇదిగో టాయిలెట్స్. ఇదిగోండి అటుపక్క ఇటుపక్క టాయిలెట్స్. పంపా నది దగ్గర హోటల్ ఉంది కదా, హోటల్ పక్కనే టాయిలెట్స్కి అయితే దిగులేదు. ఇదిగోండి ఇటు పక్క కూడా టాయిలెట్లే ఉన్నాయి. ఏం కొన్నావురా? ఏం కావాలి చెప్పురా. టీషర్ట్ ఎంత? 250. 250. ఇంకోటి జేబులో పెడుతున్నావు. అబ్బా వర్షం పడుతుంది, ఎటు వాళ్ళు సర్దుకుంటున్నారు. అయ్యా పరిగెత్తండి స్వాములు, పరిగెత్తండి. అదిగో మొత్తం అటు వెళ్ళిపోతున్నారు షెడ్ కిందకి. వాన ఉండి ఉండి పడుతుందిరా. ఎంతంట్రా? ఎక్కడ ఉన్నాయంట? తీసుకో, 2 తీసుకో. కవర్లు ఉండాలి ఖచ్చితంగా. 150యా? ఇప్పుడు రేటు పెంచేసారంటరా. ఎరిమేల్లో ఉందా? 2 ఎంత ఒకటి? 150 రా. పండిందే పంట పట్టు. మనకేంటంటే వర్షాకాలం అయిపోయింది కదా, వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడటం వల్ల రేట్లు పెరిగిపోయినాయి. ఏదైనా కానీ గొడుగు కాదు, కవర్స్ ఉంటాయి. ఇలాంటి కవర్స్ ఒక కవర్ తెచ్చుకోండి. మన దగ్గర అయితే 50 రూపాయలే, ఏడైతే 150 తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి కరెక్ట్ గా 6:40 6:40కి మేమైతే పంబాకి అయితే రీచ్ అయ్యాము. అంటే ఒక అరగంట అవుతుంది వచ్చి. వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇప్పుడు దాకా వర్షం పడితే ఒక షెడ్ కింద దాక్కున్నాం. మళ్ళీ వర్షం కొంచెం తగ్గిపోయింది. కవర్లు అన్ని తీసుకొని పంబా దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో స్నానం చేసేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నైట్ 11 గంటలకేమో టెంపుల్ క్లోజ్. ఈ లోపల వెళ్ళాలి. మళ్ళీ మార్నింగ్ 3 గంటలకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. అందుకే 10 నిమిషాల్లో స్నానం చేసి తొందరగా టికెట్ తీసుకొని కొండెక్కాలి. వర్షం పడుతున్నా కానీ స్వాములు గట్టిగా స్నానం చేసేస్తున్నారు ఫాస్ట్ గా. న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ సెల్లుల్లో చూసినంతైతే ఏం లేదు. స్వాములు అయితే తక్కువగానే ఉన్నారు. నిన్నటి నుంచి కూడా తక్కువగానే ఉన్నారంట. వర్షం పడుతున్నా మామూలు లేదు. వాటర్ అయితే ఫుల్ కూలింగ్, సూపర్ ఉంది. కూలింగ్ అయితే గజ్జ వణుకుడు చలి పడుతుంది. కానీ ఇప్పుడు సాములు ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయింది. మేము అసలు కొంచెం కూడా లేట్ చేయకుండా టికెట్ల దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే మేము ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి. కొంచెం ముందుకు రాగానే పంబా పక్కన వర్చువల్ క్యూ బుకింగ్ అని ఉంటది. టికెట్ కోసం పోతే కౌంటర్ మొత్తం ఖాళీగా ఉంది. 2 డేస్ బ్యాక్ ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అయిందంట. అందుకని అసలు టికెట్లే ఎత్తేసారు. మీ దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు లోపలికి ఎలా చేస్తారంట. ఇంకా దారిలో ఎక్కడ చూసినా ఇలాంటి హాట్ వాటర్ ఇస్తారు, తాగండి, చాలా మంచిది. అసలే వాతావరణం క్లైమేట్ ఏం బాగలేదు, చల్లగా ఉంది, జలుబు చేస్తుంది. అందుకే ఈ వేడి నీళ్లు తాగడం వల్ల మనకి కొంచెం హెల్త్ కాపాడుకోవచ్చు. కామెడీ ఏంటంటే మేము అసలు టికెట్ తీసుకోలేదు, ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం అంటే ఇక్కడ కూడా టికెట్ అవసరం లేదా, ఫ్రీ దర్శనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. కానీ ఇవాళ ఒక్కరోజు అలాగే ఉంటుందో మాత్రం అర్థం కావట్లేదు. రేపు ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు టికెట్ ఇస్తున్నారో లేదో దీన్ని బట్టి అర్థమైంది మనకి. చాలా వరకు టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు పంపిస్తున్నారు. ఇక్కడే పంబా నదిలో స్నానం చేశాం కదా, స్నానం చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చాము. చెప్పులు వేసుకొని పైకి ఎక్కకూడదు, చెప్పులు ఒక తోట ఇటు చేసాం. సో ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ స్టార్ట్ అయినాయి. అటు చూపించు.
ఇదిగోండి ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అయినాయి. డైరెక్ట్ గా పైకి అలా వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎంక్వైరీ ఉంటుంది, టికెట్ చెకింగ్. కింద మాకైతే టికెట్ అయితే ఇవ్వలేదు, మరి ఇంకేం జరిగిద్దో చూడాలి అక్కడికి వెళ్ళి. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం కదా, టైం వచ్చేసరికి 7:08 అయింది. 7:08కి మేము కొండపైకి ఎక్కడం స్టార్ట్ చేసినాం నైట్ టైంలో. మీకు ఇక్కడ కింద డోలి కూడా ఉంటది. బరువును బట్టి డబ్బులు తీసుకుంటారు. തക്കുവോ തക്കുവോ ఒక పర్సన్ కి 7,000 నుంచి చార్జ్ చేస్తారు. പമ്പാനദിയിൽ കുളിക്കുന്നത് വളരെ ശ്രദ്ധിച്ചു വേണം. അന്നദാന മണ്ഡപത്തിന് സമീപമുള്ള കുളിക്കടവുകളിൽ అలాగే భక్తులకి ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపిస్తే చాలు 2 నిమిషాల్లో అంబులెన్స్ మీ దగ్గర ఉంటది. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి ఒక చిన్న గుడి ఉంటది. ఇప్పుడు మనం కొండ ఎక్కుతున్నాం కదా, గుడి బయట ఒక చిన్న దీపం ఉంటది. ప్రయాణం అంతా బాగుండాలని అందరూ ఈ దీపానికి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. కొండ ఎక్కుతున్నప్పుడు ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుడి పక్కన మీకు కొన్ని ఫోటోలు చూపిస్తారండి. కొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని దేవాలయాలు ఉంటాయి. వినాయకుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు కొండపైకి ఎక్కడం. అంతా మంచిగా జరగాలి అని. అన్ని కూడా చిన్న చిన్న దేవాలయాలు, ఆంజనేయ స్వామి గుడి, అమ్మవారి గుడి, వినాయక స్వామి గుడి అన్ని దర్శించుకొని వెళ్ళాలి. కొంచెం ముందుకు రాగానే టికెట్ చెకింగ్ కౌంటర్ ఇదే. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న టికెట్ ఇక్కడ చూపించి లోపలికి పంపిస్తారు. గాయస్ మనకి ప్రతిసారి వచ్చినప్పుడు టికెట్ కౌంటర్ చెక్ చేస్తారు కదా, టికెట్ తీసుకున్నాం లేదా అని. టికెట్ అయితే అస్సలు చెక్ చేయట్లేదు. అసలు టికెటే అవసరం లేదు అనుకుంటా నాకు తెలిసి. కింద మాకు టికెట్ ఏమైతే ఇక్కడ టికెట్ కూడా పట్టుకోలే, జస్ట్ ఆధార్ కార్డు చూపించి లోపలికి ఎంటర్ అయిపోయాం. అలాగే మన బ్యాగులు, మొబైల్స్ అన్ని కూడా ఒకసారి స్కానింగ్ చేస్తారు. ఒక్కసారి అయ్యప్ప స్వాములు చూడండి ఎంత మంది ఉన్నారో. అంటే ఇక వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. కేరళ అడవుల్లో దొరికే కొబ్బరి బండాలు మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. తాగాను, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఒకవైపు కొండ ఎక్కుతున్నారు, ఒకవైపు కొండ దిగి వస్తున్నారు. ఇది మెయిన్ ప్లేస్. అడుగురా, అడిగి అంత అప్ అండ్ డౌన్. కింద పంబా నుంచి మనకి కొండపైకి శబరిమల పైకి 5 కిలోమీటర్లు ఉంటది. ఈ 5 కిలోమీటర్లు కొండ నెట్ట నిలువుగా ఉంటది. కానీ శబరిమల కొండ ఎక్కుతున్నప్పుడు క్లైమేట్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ కొండ ఎక్కితే ఎంతసేపట్లో ఎక్కారో ఒకసారి రండి. అసలు ఎంత చలిలో ఫుల్గా మంచు పడుతుంది, ఫుల్గా చలి పడుతుంది. ఇంత చలిలో కూడా చెమట్లేదు, మామూలుగా పడట్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అసలు ఎలా నడుస్తున్నారు చూడండి. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లైనా కొండ పైకి నిలువుగా ఎలా ఉంది, అందువల్ల మామూలుగా లేదు. ఇక చూడు అట్టుంది కొండ ఎట్లా ఉంది చూడు. ఇలా ఉంటే మెలకలు తిరిగానే ఎక్కొచ్చు. అబ్బా అది చూడు, స్వాములు ఫుల్గా ఉన్నారు. మూడేదంటే మెట్లు మళ్ళీ ఎంత అవుతుంది అందరా. ఇందాక మనం చూసినప్పుడు 3.7 కిలోమీటర్లు కదా. ఏంది మా పోలీస్ జీప్ వస్తుంది ఎరా, పోలీస్ జీప్ వస్తుంది. ఓరే అరే ఇది ఎక్కిస్తుందా, ఇది ఎక్కుతుందంటే మామూలు విషయం కాదురా. ఊరిని ఎమర్జెన్సీ రెస్క్యూ వెహికల్ అయ్యా అది. మరి మామూలు విషయం కాదు గోపి, బాగానే ఎక్కిస్తున్నాడు.
చూసారా, ఒక్కొక్కరికి కాలు లేవట్లా, ఎందుకంటే కొండ అంత కష్టంగా ఉంది. ముసలాళ్ళు ఎక్కుతున్నారా, ముసలాళ్ళు అందరు ఎక్కుతున్నాడు, మన ముసలాడు ఇక్కడ కూర్చున్నాడు. చెమట్లు గారిపోతున్నాయి కదా. కానీ 2 ఇవ్వన్నా, 2 మామూలుగా లేదు పో. నీలిమల టాప్ మావా, నీలిమల టాప్ హాస్పిటల్ రీ, చిన్న మెడికల్ది. దారిలో ఎక్కడ హాట్ వాటర్ దొరికినా కానీ కొంచెం తాగండి, ఎందుకంటే వీటిల్లో ఆయుర్వేద మూలికలు కలుపుతారు. తాగడం వల్ల చాలా మంచిది. కొండ ఎక్కుతున్నప్పుడు మీకు హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, టాయిలెట్ కానీ, వాటర్ కానీ A to Z ఉంటాయి. నీలిమల టాప్ దగ్గర నుంచి మనకి 2.8 కిలోమీటర్. ఇంకా ఈ నీలిమల కొండ అనేది చాలా పెద్దది, ఎత్తుగా ఉంటుంది. స్వాములు చూసారా ఎంత దూరం నుంచి వస్తానే ఉన్నారో. డోలి వచ్చేసరికి ఒక పర్సన్ కి 7,000 8,000 తీసుకుంటారంట, అప్ అండ్ డౌన్ కలిపి. సగం దూరం కొండెక్కిన తర్వాత కూడా డోలి ఉంటది. దూరాన్ని బట్టి, బరువును బట్టి వాళ్ళైతే ఈ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఒక్కసారి మంచు ఎలా పడుతుందో చూడండి. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పైన చూసారా మొత్తం మంచు. అయ్యప్ప స్వాములు కొండ ఎక్కేటప్పుడు మరీ ఎక్కువ ఫుడ్ తినకండి, ఇలా వామిటింగ్ అవుతా ఉంటది. ఈ ప్లేస్ వచ్చేసరికి శరణగుత్తి అంటారు. ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళు ఈ శరణగుత్తి ఇరుమేలి నుంచి తీసుకొస్తారు. ఈ ప్లేస్ మనకి శబరిపీఠం దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే టాప్ ప్లేస్. ఇక్కడ నుంచి మనకి షెడ్లు అయితే స్టార్ట్ అవుతాయి. భక్తులు ఇక్కడ నుంచి ఆగి ఆగి రెస్ట్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 కిలోమీటర్. ఫ్రెండ్స్, ఫైనల్ గా శబరిమల అయితే రీచ్ అయ్యాం. ఈ కనిపిస్తున్నదే శబరిమల మెయిన్ ఎంట్రన్స్ పాయింట్. పంపా నుంచి శబరిమల కొండ మీదకి రావడానికి 2 గంటల టైం అయితే పట్టింది. ఇక్కడ నుంచి మాల వేసుకున్న స్వాములందరూ క్యూ లైన్ లో వస్తారు. సివిల్ డ్రెస్ లో వాళ్ళందరూ ఇలా నడుచుకుంటూ పక్క నుంచి వెళ్ళాలి. దర్శనం అయిపోయిన స్వాములందరూ ఇక్కడ చేపలు ఇస్తారు. చేపలు తీసుకొని ఇక్కడే రాత్రి అంతా పడుకుంటారు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే స్వామివారి దర్శనానికి 2 గంటల టైం అయితే పడుతుంది. సివిల్ దర్శనం అని మనకి అక్కడక్కడ బోర్డులు అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి సివిల్ దర్శనం అని ఇదిగోండి ఇలా వంతెన లాంటిది ఒకటి ఉంటుంది, బ్రిడ్జి. దీని మీద నుంచి వెళ్ళాలి. ఆ దూరం నుంచి కనిపిస్తుంది చూసారా షెడ్, అదే సివిల్ దర్శనం. ఒక సైడ్ నుంచి వచ్చి చివరికి మనం కూడా విలల్లోనే కలుస్తాము. మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు 18 మెట్లు ఎక్కి ఇటువైపు వస్తారు. గుడి దగ్గరకు వచ్చే కొద్దీ కెమెరాలో ఆఫ్ చేపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదే శబరిమల అయ్యప్ప స్వామి గుడి. గుడి దగ్గర మాత్రం ఎప్పుడు స్వాములు చాలా మంది ఉంటారు. గుడి చూసారా ఎలా ఉందో, మొత్తం కూడా ప్యూర్ బంగారంతో చేసింది. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి. మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు 18 మెట్లు ఎక్కి డైరెక్ట్ గా స్వామివారిని అయితే దర్శించుకుంటారు. రాత్రి 11 గంటలకు మూసేస్తారు. మళ్ళీ ఉదయాన్నే 3 గంటలకి ఓపెన్ చేస్తారు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది గాయస్. పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. 2 గంటలేమో కొండ ఎక్కడానికి, 1 గంట ఏమో దర్శనానికి.